ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ హైలీ డిస్టర్బింగ్ కాంటెంట్. వీఆర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బహుశా తెల్లవారుజాముని తెల్లవారుతూ ఉండగా ఈ బులెటిన్ చూస్తుంటే కొంతమందికి కాస్త స్వాంతన చేకూరొచ్చు. ఎందుకంటే ఒక దుర్మార్గుడు చచ్చాడు, ఒక నీచుడు నాశనం అయిపోయాడు. బహుశా ఇటువంటి మాటలు మాట్లాడాలంటే మనిషివేనా నువ్వు అని ఆయన క్వశ్చన్ వస్తూ ఉంటుంది. కానీ ఈ ముసలోడు విషయంలో మాత్రం ఇటువంటి మాటలు వినిపిస్తాయి. కాకినాడ తుని కేసు సంచలనానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన నిందితుడు చచ్చాడు. పోలీసుల కస్టడీలోని ప్రాణాలు తీసుకున్నాడు నిందితుడు నారాయణ అంటూ తెలుస్తోంది. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకువెళ్తూ ఉండగా తుని కోమటి చెరువులో దూకేశాడు నిందితుడు. వాష్రూమ్కు వెళ్తానని చెబితే వాహనం ఆపమంటున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోని ఇటు ఆ కోమటి చెరువులోకి దూకి బలవన్ మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. నిందితుడి భౌతిక కాయం కోసం పోలీసులు అలాగే గజ ఎత్తుగాళ్ల సాయంతో గాలింపు చర్యని ముమ్మరం చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఆ దుర్మార్గుడికి సంబంధించి వీడే ఆ దుర్మార్గుడు. 8 ఏళ్ల బాలికకు సంబంధించి 8 ఏళ్ల బాలిక మీద లైంగిక దాడికి సంబంధించి నిన్న ఏ స్థాయిలో ఈ చర్చ జరిగిందో చూసా. ముసలోడికి అవసరమా? ఈ ముసలోడికి అంత అవసరమా? ఎందుకు అటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డం? ఐ రిక్వెస్ట్ విజువల్కి సంబంధించి మీరు చూడడం జరుగుతోంది. నిందితుడు ఆ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడిన ఘటన. ప్రస్తుతం ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అక్కడ స్థానికులు పట్టుకొని అతగాడికి దేహశుద్ధి చేసిన సందర్భం. ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు, పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో పోలీసులకు అప్పగించారు. పోలీసులకు అప్పగించిన క్షణంలో అతగాడి మీద ఎటువంటి దాడి జరుగుతుందో మీరు చూడొచ్చు. అందరూ కలిసి అతగాడికి దేహశుద్ధి చేసిన సందర్భం. పట్టుకొని ఉతికి ఆరేశారు వీళ్ళందరూ కలిసి. ఈ క్రమంలో ప్రస్తుతం పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకువెళ్తూ ఉండగా నిందితుడు చెరువులోకి దూకి బలవన్ మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. నిందితుడు చెరువులోకి దూకి బలవన్ మరణానికి పాల్పడిన నేపథ్యంలో అతగాడి భౌతిక కాయం కోసం పోలీసులు ప్రస్తుతం ఆ సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో నిందితుడి ఆ శరీరాన్ని కనుగొనేందుకు ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకున్న సందర్భం. గాలింపు చర్యలు వేగవంతం చేయడం జరుగుతోంది. మీరు చూడొచ్చు పూర్తిగా ఎందుకు ఆ ముసుగు వాడికి ఎందుకు ఆ ముసుగు? అంత దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తికి ఎందుకు ముసుగు వేయడం? ఆ ముసుగు తొలగించండి, మాకు నిందితుడిని చూపించండి అంటున్నారు. అక్కడ డిమాండ్ చేస్తున్న నేపథ్యం. ఈ క్రమంలోనే జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఇక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత తనకి ఎటువంటి శిక్ష పడుతుందో, ఇంకా ఎటువంటి క్షోభను అనుభవించాలో అని చెప్పి ఆ ముసలోడు ఏకంగా చెరువులోకి దూకేశాడు. చెరువులోకి దూకి తన ప్రాణాలని బలి తీసుకున్నాడు. తన ప్రాణాలని అంటే ప్రాణార్పణం, బహుశా ప్రాణార్పణం అనే మాట ఇటువంటి వాళ్ళకి ఉపయోగించడానికి లేదేమో అనుకోవాలి. ఈ ఘటనకు సంబంధించి ఇదిగో ఈ చెరువులోకి ఆ దుర్మార్గుడు దూకేశాడు. ప్రస్తుతం అతగాడి కోసం చెరువులో గాలింపు చర్యలు కొనసాగిస్తున్న సందర్భం. విజువల్స్ మీరు చూస్తున్నారు. చెరువులోకి దూకేయడంతో ఆ చెరువు కాస్త లోతుగానే ఉంది. మీరు చూడొచ్చు, చాలా పెద్ద చెరువు అది. సాధారణంగా చెరువులు చాలా వెడల్పుగా ఉంటుంటాయి. మీరు ఆ కరెంటు పోలు చూస్తేనే అర్థమవుతుంది అక్కడ ఎంత లోతు ఉంటుందనేది. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం అతగాడి ఆ శరీరం కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మీరు చూడొచ్చు అక్కడ గజ ఈతగాళ్లు కూడా ఆ చెరువు దగ్గరికి చేరుకొని అతగాడి ఆయన ఆ అంశానికి సంబంధించి అతగాడి శరీరం కోసం వాళ్ళు గాలింపు చర్యలు వేగవంతం చేసిన సందర్భం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉదయాన్ని తెల్లవారుగానే అక్కడ అందరూ చేరుకుంటున్నారు. అతగాడి ఆ శరీరం బయట పడితే ఇక్కడి నుంచి నేను చెప్పాల్సిన అవసరంలా మీకు అర్థమై ఉంటుంది ఏంటనేది. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్ రైట్, ఇదే అంశానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. రోజునండి కాకినాడ జిల్లా తునిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ఒక 13 సంవత్సరాల అమ్మాయిని సెక్సువల్ గా ఎక్స్ప్లోర్ చేసినట్టుగా సోషల్ మీడియా లేట్ నైట్ మన దృష్టికి వచ్చింది. వచ్చిన వెంటనే తుని టౌన్ సీ గారు యాక్షన్ తీసుకుని కస్టడీలో తీసుకోవడం జరిగింది.
మనకి ఉదయం అంతా వెరిఫై చేసి అమ్మాయిని ఐడెంటిఫై చేసి అమ్మాయి తల్లిదండ్రులు ఐడెంటిఫై ఆ, చేసి రిపోర్ట్ తీసుకుని పోక్సో చట్టం కింద కేసు పెట్టడం జరిగింది. పోక్సో చట్టంలో ఏవైతే ఇంపార్టెంట్ సెక్షన్లు ఉన్నాయో 5, 6 ఆ సెక్షన్ ప్రకారం కేసు పెట్టడం జరిగింది. నాట్ ఓన్లీ అది ఒక సెక్షనే కాకుండా అమ్మాయిని మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళినట్టుగా, అలాగేనేమో ఆ, అంటే మైనర్ ని ఎవరు తీసుకెళ్ళినా కిడ్నాప్ కింద వస్తుంది 18 సంవత్సరాలు అంతే కిడ్నాప్ సెక్షన్ వస్తుంది. అన్ని సెక్షన్ ప్రకారం కేసు పెడుతున్నాం. కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ కూడా క్లియర్ కట్ గా పూర్తి స్థాయిలో చేసి యాక్షన్ తీసుకుంటామండి. ఆ, అంటే ఇక్కడ నేరస్తుడి కింద చూడండి. నేరస్తుడు ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి ప్రచారం చేయకండి. ఎందుకంటే ఏ పార్టీ కూడా సభ్యత్వం లేకుండా మా పార్టీని ఏ పార్టీ కూడా ఒప్పుకోదు. కాబట్టి నేరస్తుడు శిక్ష పడాలి, అంతవరకు అందరి తలకు ఉద్దేశం అదే. తర్వాత అమ్మాయి యొక్క వీడియోని కూడా సర్క్యులేట్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ పలానా వ్యక్తి సర్క్యులేట్ చేసినట్టుగా కానీ వస్తే రైట్, అది పోలీసు ఉన్నతాధికారులు నిన్న ఘటనకు సంబంధించి నిన్న ఘటన జరిగిన తర్వాత రియాక్ట్ అయిన సందర్భం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నా డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం ఈ ముసలోడి ఆ శరీరం దొరికిందా? సచిన్, ఏదైతే ఏదైతే 8వ తరగతి మైనర్ బాలిక వ్యవహారం ఏదైతే ఉందో ఈ ఘటనపై అయితే కీలక పరిణామమే చోటు చేసుకుందని చెప్పాలి. అలాగే ఈ కేసు మరొక మలుపు తిరిగిందని మనం ప్రధానంగా చెప్పాలి. ఏదైతే నిన్నంతా కూడా ఈ విషయం అంతా కూడా మొత్తం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారింది. అలాగే ఈ యొక్క అమానుష ఘటనగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎవరైతే వృద్ధుడు ఉన్నాడో ఆ వృద్ధుడిని నారాయణరావు తాటిక నారాయణరావుపై చర్యలు తీసుకోవాలంటూ కూడా గలమెత్తినటువంటి పరిస్థితి మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే నిన్న హుటాహుటిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు, దర్యాప్తు అయితే కొనసాగించారు. ఆ యొక్క నిందితుడు ఎవరైతే ఉన్నారో అలాగే తాటిక నారాయణరావును కూడా ఆ పోలీసులు అదుపు తీసుకున్నారు. పక్కన ఎవరైతే ఆ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ఈ వ్యవహారంపై వెంటనే హుటాహుటిన మొత్తం కఠినంగా ఈ వ్యవహరించాలంటూ కూడా కేసు నమోదు చేసి వెంటనే అతనైతే అదుపులో తీసుకున్న ఘటన అయితే అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో రాత్రి కేసు నమోదు చేసి ఒక పక్కన మొత్తం పోక్సో కేసుతో మొత్తం అన్ని వ్యవహారాలు కూడా ఆ కేసు నమోదు చేశామని మీడియా ముఖంగా కూడా ఎవరైతే పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు కూడా మీడియాకైతే వివరించారు. ఈ నేపథ్యంలో మీడియా ఆ సమావేశం అనంతరం కూడా తనని రాత్రి సమయంలో అలాగే కోర్టు ముందు ఏదైతే జడ్జి ముందు ఆధారపరిచేందుకు అతనైతే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అతనైతే టాయిలెట్కి వెళ్ళాలంటూ కూడా బహిర్భూమికి దిగాలంటూ అతనైతే చెప్పడం జరిగింది. తుని దాటిన తర్వాత ఏదైతే చెరువు ఉందో ఆ కోమటి చెరువులోనైతే తుని మండలం అలాగే ఆ గెడ్లబీడు వద్ద ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అలాగే తుని మండలం గెడ్లబీడు వద్ద ఉన్నటువంటి కోమటి చెరువులో అయితే దూకి తనైతే తనువు చాలించినటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ ప్రధానంగా పోలీసులు ఆ పక్కనే ఉన్నప్పటికీ అతనైతే నిజంగా బహిర్భూమికి వెళ్తున్నారా అనేది కూడా వాళ్ళైతే భావించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నిన్న జరిగినటువంటి ఘటన కావచ్చు, అలాగే మొత్తం అక్కడ రాత్రి కూడా ఈ ఘటన జరిగిన తర్వాత అదే అక్కడ స్థానికులు కూడా తనకైతే దేహశుద్ధి చేశారు. ఈ అవమానాలన్నీ కూడా భరించలేక మరి అతను నిర్ణయించుకున్నాడో మరి ఈ జరిగినటువంటి ఘటనపై పశ్చాత్తాప పడ్డాడో మరి మొత్తం ఏదైతేనే ఈ ఘటనపై అయితే తాటిక సత్యనారాయణ అయితే మొత్తం తనైతే ఆ చెరువులో దూకి బలవత్ మరణానికైతే పాల్పడినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. పోలీసులు అయితే ప్రస్తుతం ఆ కాకినాడ పోలీసులతో పాటు అలాగే ప్రయత్నం చేయండి. ఇప్పుడు డిఎస్పీ శ్రీహరిరాజు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని అతగాడి ఆ శరీరం కోసం, నిందితుడి శరీరం కోసం జరుగుతున్న గాలింపు చర్యలని, మరి ముఖ్యంగా కోమటి చెరువులు అతగాడి నిందితుడి శరీరం కోసం గజయితగాల సాయంతో గాలింపు చర్యలు వేగవంతం చేయడం జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తారు. అక్కడికి ఆయన చేరుకుని పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రతినిధి ప్రకాష్. ఒక్కసారి ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రకాష్, ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ చెరువు పరిధిలో అంటే చెరువు చుట్టుపక్కలకి ఏమైనా రాణిస్తున్నారా లేకపోతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఎందుకంటే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి. నారాయణరావు యొక్క తన యొక్క భౌతిక గాయం కోసం అయితే మొత్తం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఆ యొక్క ఎక్కడ ఉంది, అలాగే రాత్రి సమయంలో ఏ ప్రాంతంలో తనైతే దూకారు, ఇవన్నీ కూడా పోలీసులు అయితే ఇప్పుడు సంఘటన స్థలంలోనే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అలాగే డిఎస్పీ పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు కూడా ఈ యొక్క సంఘటన స్థానానికి అయితే ఇప్పుడు ఇక్కడికైతే చేరుకుని ఆ చెరువులో మొత్తం గజయితగాళ్ల సహాయంతో ఆ యొక్క ఆ భౌతిక గాయం కోసం అయితే మొత్తం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది సచిన్. అలాగే ముఖ్యంగా అంటే ఈ ఘటన ఎలా జరిగింది, అసలు
ఎన్ని గంటల సమయంలో వాళ్ళని అతన్ని అయితే తరలిస్తున్నారు, రిమాండ్కి తరలిస్తున్న క్రమంలో ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరెవరు ఉన్నారు, కానిస్టేబుల్, ఈ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా తెలిసిందే, అలాగే నిన్న ఘటనలో ఇతనైతే కీలకంగా ఉన్నారు, అలాగే తను చాలా జాగ్రత్తగా చూడవలసిన పరిస్థితి అయితే ఉంది. కానీ మరి అతను ఏ విధంగా తప్పించుకున్నారు పోలీసుల నుండి, ఈ విధంగా బహిర్భూమికని దిగినటువంటి నారాయణరావు ఆ చెరువులోకి దూకి ఈ విధంగా బలవత్ మరణానికి పాల్పడినటువంటి ఘటనపై మొత్తం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఏమైనా మొత్తం ఓ పక్కన హోమ్ మినిస్టర్ అనిత కూడా నిన్న స్పందించారు, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మహిళా కమిషన్ చైర్మన్ శైలజ ఆవిడ కూడా దీనిపై కూడా స్పందించినటువంటి రాయపాటి శైలజ కూడా ఆమె కూడా స్పందించారు. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటా ఇటువంటి ఘటనలో పునరావృతం కాకుండా చేస్తామని కూడా పక్కన చెప్పుకొస్తారు. నారా లోకేష్ తను కూడా దీనిపై సీరియస్ అయ్యారు. ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఎవరు కూడా ఉపేక్షించేది లేదు. ఇటువంటి ఘటనలు, అమానుష ఘటనలు ఈ విధంగా పునరావృతం కాకుండా మరి కఠిన చర్యలు తీసుకోవాలని మొత్తం అందరూ కూడా కోరుకుంటున్న నేపథ్యంలోనే మరి ఈ వ్యవహారం, మరి తన ఆత్మహత్య, తను ఈ విధంగా ఆ బలవత్ మరణానికి పాల్పడడం గల ప్రధాన కారణం మొత్తం అన్ని కూడా ఒక పక్కన పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. చెరువులో అతని యొక్క ఆ శరీరం కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తుని కోమటి చెరువులో నిందితుడు ఆ చెరువులోకి దూకి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతగాడి భౌతిక కాయం, అంటే అతగాడు చచ్చాడు. బహుశా ఇంతటి అంటే అమానవీయంగా మాట్లాడడం కాదు, కానీ ఆ మనిషి చేసిన పని మనిషిలా చేస్తే కనుక మనిషి అని సంబోధించడానికి కనీసం మృగాలు ఉంటాయి కదా, నోరు లేని జీవాలు ఉంటాయి కదా, అవినా కొంచెం ఆలోచిస్తాయి. వాటికి అతీతంగా, అంటే వాటికి నాకు సంబంధం లేదు, ఎంత దారుణమా? మనిషి వినారా నువ్వు? అసలు ముసలోడివి, రేపో మాపో కాటికి కాలు చాపు కూర్చున్న బాపతి నీతి. బహుశా నా పదాలు కాస్త కఠినంగా, కాస్త పరిధి దాటాయేమో అనిపించవచ్చు. ఐ రిక్వెస్ట్, దయచేసి క్షమించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇటువంటి ఘటన మన ఇంట్లో ఆడపిల్లని టచ్ చేస్తేనే ఒళ్ళు రగిలిపోతూ ఉంటుంది, రక్తం మరిగిపోతూ ఉంటుంది. అటువంటిది వీడి ఏజ్ ఏంటి, వీడు చేసిందేంటి? మరీ ముఖ్యంగా 8వ తరగతితో ఎంత ఉంటున్నారు అమ్మాయి, అంత చిన్న పిల్ల. ఈ దుర్మార్గుడికి అవసరమారా? నీ కామవాంఛ చూడు ఈరోజు నేనేం చేసిందో, నీ కామం చూడు ఈరోజు నేనేం చేసిందో. నువ్వు బతుకుండుంటే ఆ అవమాన భారాన్ని భరించలేవని ఆఖరికి తనువు చాలించుకున్నావు. చూసారా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడేయాలి అని చెప్పి మీ మనసులో వచ్చిందనుకోండి, ఏం జరుగుతుందో చూడండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు పోలీసులు. చేరుకొని అక్కడ పెద్ద పెద్ద వలలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఆ గాలింపు చర్యలు వేగవంతం చేసేందుకు మరి ముఖ్యంగా ఆ జాలర్లు అక్కడికి చేరుకున్నారు. చేరుకొని పెద్ద పెద్ద నెట్స్ని, సాధారణంగా పెద్ద పెద్ద చేపల్ని వల పట్టడానికి ఆ వలలు అంటూ ఉంటారు కొంతమంది, వాటిని అక్కడికి దింపడం జరిగింది. ఆ నిందితుడి శరీరం కోసం గాలింపు చర్యలు వేగవంతం చేయడం జరుగుతోంది. మీరు చూస్తున్నారు విజువల్స్లో డిఎస్పీ శ్రీహరిరాజు అక్కడికి చేరుకొని ఆ గాలింపు చర్యని పర్యవేక్షిస్తున్న సందర్భం మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో లైవ్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆ అప్డేట్స్కి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు డిఎస్పీ శ్రీహరిరాజు అక్కడికి చేరుకొని ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ఆ గాలింపు చర్యని పర్యవేక్షించడం జరుగుతోంది. ఈ క్రమంలో మీరు చూస్తే అసలు మీరేమనుకుంటున్నారో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. అభ్యంతరకరంగా కాదు, ఒక మనిషిగా, ఒక బాధ గుండెకు తాకిన వ్యక్తిగా మీరు మాట్లాడితే ఆ కామెంట్స్ నేను చదువుతా. ఎందుకంటే ఎటువంటి మార్పు రావాలి, సమాజంలో ఎటువంటి మార్పు రావాలి. చిన్న పిల్లల మీద ఇటువంటి దుర్మార్గుల అఘాయిత్యాలకు పాల్పడుతుంటే ఇటువంటి దుర్మార్గులకి ఎటువంటి శిక్ష విధించాలి, ఎటువంటి శిక్ష పడాలి, చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. మీరు చూడొచ్చు ప్రస్తుతం ఆ చెరువుకి సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు. ఆ మధ్యలో అదుగు ఆ విజువల్ మీకు కనిపిస్తోంది. ఆ చెరువులోకి దూకేశాడు. అవమాన భారం తట్టుకోలేక, సమాజంలో తలెత్తుకోలేక బయటకు వస్తే తన ప్రాణాలు తనకుంటాయో లేదో, లేకపోతే ప్రజల చేతుల్లో చెప్పు దెబ్బలు తినాలనే భయము, అవమాన భారము, మానసిక కృంగుబాటు, కారణం ఏదైనా కావచ్చు, ఎంతదైనా కావచ్చు. చేసిన తప్పు తనని ఈరోజు తనువు చాలించేంత వరకు తీసుకువెళ్ళింది. తన శరీరం మీద తనకున్న ఆ వ్యామోహం, ఆ మోహం, ఆ కామం ఈరోజు ఇంతటి పరిస్థితి.
ఒక్కసారి ఆ విజువల్ ఆ అత్తగాడు ఆ రోజు నిన్న దొరికినప్పుడు నిన్న రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు కాన్వర్సేషన్ ఒకసారి వినండి. వింటే మీకేమనిపిస్తుందో చెప్పే ప్రయత్నం చేయండి. ఇటువంటి దుర్మార్గులు ఎటువంటి శిక్ష విధించాలి. ఒక్కసారి నిన్న నారాయణ రెడ్ హ్యాండెడ్గా చిక్కినప్పుడు ఏమంటాడో చూద్దాం. నువ్వెవరు చెప్తున్నాను మీరు ఎవరు? నేను ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్. నేను ఎక్కడ? మున్సిపాలిటీ కౌన్సిల్. నేను మున్సిపాలిటీ కౌన్సిలర్ని. ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవద్దని ఇంకో మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తాను. పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా నువ్వు బయట రా బుజ్జి. నువ్వు ఫోన్ చేయి. మీరు చిన్నపిల్లలు తీసుకోలేకుంటానా? అర్థం అవుతుంది. ఇగో సోషల్ మీడియాలో చెప్తాను. మీరు నువ్వెవరు చెప్తున్నాను అమ్మాయి చేపట్టుకుంటావు. మీరు ఎవరు? నేను ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్. నేను ఎక్కడ? మున్సిపాలిటీ కౌన్సిల్. నేను మున్సిపాలిటీ కౌన్సిలర్ని. ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి? అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవద్దని ఇంకో మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తాను. పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా నువ్వు బయట రా బుజ్జి. నువ్వు ఫోన్ చేయి. మీరు చిన్నపిల్లలు తీసుకోలేకుండా నిన్న రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినప్పుడు నిన్న రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినప్పుడు ఎంత దబాయింపు. మున్సిపల్ కౌన్సిలరా అయితే ఎవడు గొప్ప? ఎవడు గొప్పయ్యా? నువ్వు మున్సిపల్ కౌన్సిలర్ అయితే ఏంటి, ఎమ్మెల్యే అయితే ఏంటి, ఎంపీ అయితే ఏంటి, ఒకవేళ మంత్రి అయితే ఏంటి, ముఖ్యమంత్రి అయితే ఏంటి? ఎవడు గొప్ప? ప్రజల కోసం ఉన్నవాళ్ళు మీరంతా. ఏ ప్రభుత్వ ప్రతినిధి అయినా ఏ పొజిషన్లో ఉన్నా రిమెంబర్, మీరు ప్రజలకు సేవకులు మాత్రమే. రాజులు కాదు, రాజ్యాలు కావివి. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన తర్వాత నేను మున్సిపల్ కౌన్సిలర్ని. ఎవడు గొప్పయ్యా? నువ్వు మున్సిపల్ కౌన్సిలర్ అయితే ఎవడు గొప్ప? దబాయింప. నీకు అధికారం ఇచ్చింది పాలించాలని, పీడించాలని కాదు. పీడిత పక్షం వైపు నిలబడాలని, కానీ పీడించాలని కాదు. ఇటువంటి దుర్మార్గులు మన చుట్టూతో ఉంటూనే ఉంటారు. ఇటువంటి దుర్మార్గులు. వీళ్ళ పట్ల కన్నేసి ఉంచండి. అనుమానం వచ్చిందా వెంటనే మీకు ఏం చేయాలో తెలుసు. ఎందుకంటే మన సమాజం చాలా మెరుగైన సమాజం. ఆలోచన వచ్చిందంటే చాలు ఆచరణకి ఎలా వెళ్ళాలో తెలుసు. ఒకసారి కాన్వర్సేషన్ విందాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ రిసీవింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైస్డ్. ఒక్కసారి నిన్న అతగాడిని పట్టుకున్న తర్వాత దేహశుద్ధి చేశారు అక్కడున్న స్థానికులంతా. సోషల్ మీడియా శభాష్, సోషల్ మీడియా అంటున్నారు అక్కడ స్థానికులు. ఎందుకంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ప్రస్తుతం ఈ విషయం ఆ నోట పాకిరి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన తర్వాత ఆ ఘటనకు సంబంధించి మాట్లాడుకున్న తర్వాత ఒకసారి మీరు చూడొచ్చు దొరికిన తర్వాత ఏం చేశారనేది. ఆ విజువల్ చూద్దాం ఒకసారి.